విజయనగరం జిల్లాలో స్మార్ట్ మీటర్లపై తీవ్ర వ్యతిరేకత అయితే కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే సిపిఎం నేతలు, సిపిఎం సంబంధించినటువంటి అనుచరులంతా కూడా ఇంటింటికి ప్రచారం కూడా మొదలుపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ స్మార్ట్ మీటర్లు మాకు వద్దు, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ కూడా మరొక పాంప్లెట్ కూడా అందిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం నేను విజయనగరం జిల్లాలో అయ్యప్ప నగర్లో ఉన్నటువంటి ఒక రెసిడెన్సీలో ప్రస్తుతం అయితే ఉన్నాను. ఈ రెసిడెన్సీలో చూసుకుంటే సుమారుగా ఒక 30 మీటర్ల వరకు కూడా ఈ యొక్క రెసిడెన్సీలు అయితే ఉన్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం చూడొచ్చు మీటర్లన్నీ కూడా మార్చడానికి అయితే వచ్చినటువంటి ఎలక్ట్రికల్ సిబ్బందికి అయితే ఒక చేదు అనుభవం ఎదురైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క మీటర్లన్నీ మార్చడానికి అయితే వచ్చినటువంటి ఎలక్ట్రికల్ సిబ్బందికి అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రెసిడెన్సీలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే ఇవన్నీ కూడా సక్రమంగా పనిచేస్తున్నాయి, దీన్నే కంటిన్యూ చేయాలంటూ కూడా పలువురు చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇది కాదు అంటూ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అలాగే ఎలక్ట్రికల్ సంబంధించిన అధికారులు కావచ్చు, వీళ్ళంతా కూడా వచ్చి అదాని మీటర్లు అంటూ ఇక్కడ తీసుకుని వచ్చి బిగిస్తున్నారంటూ కూడా వీటిని వ్యతిరేకిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఈ యొక్క ఈ ఎలక్ట్రికల్ మీటర్లకు సంబంధించినటువంటి అదాని మీటర్లు ఏవైతే స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారో దీనిపైన మాత్రం ఇప్పటికీ తీవ్ర వ్యతిరేకత అయితే వస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం దీనిపైన అయితే పూర్తిగా విజయనగరం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే పూర్తిగా వ్యతిరేకత అయితే వస్తే పూర్తిగా మాకైతే మీటర్లు అయితే వద్దు అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పుకొస్తున్నటువంటి క్రమం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నటువంటి వ్యక్తి కూడా మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి పెద్దయినా, ఈరోజు చూసుకుంటే ఈ యొక్క మీటర్లు మీ యొక్క ప్రాంతంలో బిగించాలని వచ్చినటువంటి వాళ్ళకి ఆ రోజు ఒక 4-5 days అవుతుంది అనుకుంటా. ఆ రోజు కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా వచ్చినటువంటి అధికారులు కావచ్చు, అలాగే ఆదాని కంపెనీకి సంబంధించినటువంటి వచ్చిన ఉద్యోగులు కూడా ఒక సేద అనుభవం అయితే ఎదురైంది. ఎందుకు మీకు ఇటువంటి అవేర్నెస్ కల్పించి ఏ విధంగా వచ్చింది ఏంటిది? ఈ విద్యుత్ ఛార్జీలు అనేవి ఇదే టీడీపీ గవర్నమెంటు బాగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ లేని ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నాడు. దీనికి వ్యతిరేకంగా మనం ఎట్టి పరిస్థితుల్లో మేమే నిలబడి పోరాడుతామనే ఒక లోకేష్ బాబు చెప్పిన వాదన ఇది. అదేగా ఇప్పుడు ఈ టీడీపీ గవర్నమెంట్లో ఈ స్మార్ట్ మీటర్లు పెట్టి ఈ వ్యవస్థను బాగా నడుస్తున్న వ్యవస్థలో మళ్ళీ ఈ స్మార్ట్ మీటర్లు ఏంటి బాగా ఇప్పుడు దానివల్ల ఇబ్బంది ఏంటి ఉంది? మాకు శుభ్రంగా నడుస్తున్న వ్యవస్థని స్మార్ట్ మీటర్ పెట్టడం ఏంటి? మాకు ఎటువంటి పరిస్థితుల్లో ఈ విద్యుత్ ఛార్జీలు అనేవి పెంచకూడదు. ఈ స్మార్ట్ మీటర్లు ఎటువంటి పరిస్థితుల్లో మాకు తెలియకన్నా పెడితే మాత్రం తప్పకుండా దాన్ని వ్యతిరేకించి బద్దలగొట్టి తీర్చి మరి రోడ్డు మీద పడేస్తామని మేము వ్యతిరేకిస్తున్నాం. దీనికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా ప్రజలు అందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో దానికి అంగీకరించమని మేము అందరం కూడా నిబంధనగా నిల్చుంటామని. తప్పకుండా ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది కరెక్ట్ కాదు. ఈ శుభ్రంగా నడుస్తున్న వ్యవస్థని ఇదేదో ఉచితంగా తగిలిస్తాం, ఎర్రనేరేసి సవర్ణ దొబ్బడం, ఇలాంటి పరిస్థితులు మాత్రం ఈ టీడీపీ గవర్నమెంట్ కరెక్ట్ కాదని మేము ఖండిస్తున్నామని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా తీవ్రంగా వ్యతిరేకత చూపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏదైతే ఉచితాల పేరుతో తీసుకున్న మీటర్లు అయితే రానున్న రోజుల్లో మాకు పెనుభారంగా మారబోతుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇంకా కొంతమంది అయితే ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇదే క్రమంలో ఇంకా ఒక ఆయన అయితే చెప్పండి పెద్దయినా, ఈరోజు చూసుకుంటే ఇటువంటి మీటర్లు అయితే మీకు బిగిస్తున్నారు. ఈ యొక్క మీటర్ని ఆల్రెడీ ప్రస్తుతం చూసుకుని మీరైతే వ్యతిరేకించారు. ఈ ప్రాంతంలో రావద్దు, మాకు ఇక్కడ బిగించొద్దంటే వ్యతిరేకించారు. దీని పట్ల మీకు ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి అనుకుంటున్నారు? అసలు ఏం జరుగుతుంది? ఇది మన సెల్ ఫోన్ లాగా అనిపిస్తున్నాయి సార్. ఏ రాత్రి అయిపోతే ఆ రాత్రి ఆగిపోయింది అనుకోండి, ఇల్లంతా చీకటి అయిపోతుంది. అప్పుడు ఎవడైనా వచ్చి మా ఇంట్లో ప్రవేశించి దొంగలు ఏమైనా పట్టుకుని పోతే ఎవరు రెస్పాన్స్ చెప్పండి? ఇలాంటి మాత్రం బాగోలేదు. ఈ పాత మీటర్లో బాగున్నాయని మాకు అనిపిస్తున్నాయి సార్. ఈ సిమ్ విధానం మాత్రం నాకు నచ్చలేదు. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ మాకు నచ్చలేదు. అది అంటే ప్రస్తుతం చూసుకుంటే ఉచితంగానే మేము బిగిస్తున్నామని చెప్తున్నారు కదా. ముందు ఉచితమే జియో అన్నాడు కదా, అనేది 6 మాసాలు ఫ్రీగా ఇచ్చాడు అందరికీ. తర్వాత ఇప్పుడు ఎంత కొడుతున్నాం ఆ సిమ్లకి? 1000 కొడుతున్నాం. ముందు ఫ్రీ అనే అన్నిటి మీద అన్నీ పడిపోయి, బిఎస్ఎన్ఎల్ ఇవి అన్నీ పడిపోయి, అది బాగుంది. ఇప్పుడు అది రేట్లు పెరగలేదా? ఇది లాగా ఉంచుతాడు. గ్యారంటీ ఏమిటి? గ్యారంటీ ఇస్తారా? రిటర్న్గా రాసిస్తారా? ఏమి ఉండవని రిటర్న్గా రాసేమనండి, అప్పుడు బిగిస్తాం. రిటర్న్గా మాకు రాసేమనండి. దీనివల్ల మీకేమి లేదు, పాత పద్ధతిలో వెళ్తాము, ఇదే పద్ధతిలో ఇవి కూడా ఉంటాయి అని మా హామీ ఇస్తే ఇవి మేము వేయించుకుంటాం. అది మీరు చెప్పండి, దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉంటుంది? అసలు ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్రస్తుతం ఉన్న మీటర్లో ఏమిటి ఇబ్బంది ఉంది? మార్చడానికి అవసరం ఏమిటి? ప్రస్తుతంలో ఇబ్బంది ఏంటి? గవర్నమెంట్ ఇంతకు ముందు కంటే మనుషులను పంపించకుండానే డబ్బులు వెళ్ళిపోతున్నాయి కదా ఫోన్పేలో వాటిలో.
మాకు మీటర్ ఇది రీడింగ్ తీసిన తర్వాతను ఇప్పుడు మీటర్తో ఏమిటి ఇబ్బంది? ఎందుకు మారుస్తున్నారు ఇది? ఎందుకు మారుస్తున్నారు చెప్పండి. వాట్ ఈస్ ది అడ్వాంటేజ్? ఓకే, అంటే ప్రభుత్వం కూడా ఒకటే చెప్తుంది, ఏదైతే కొత్తగా ఈ విధానం తీసుకుని వచ్చాము, ఇది అదాని కంపెనీ అయితే ఇదంతా రన్ చేస్తుంది, రానున్న రోజుల్లో ఇదంతా చేస్తాం అంటున్నారు. వాడికి ఎందుకు? అదాని ఎందుకండి? మాకు ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూటర్ మాకు మొగుడాడు, వాడి దగ్గర మేము కొనుక్కుంటున్నాం, వాడు ఇస్తున్నాడు, వాడికి డబ్బులు ఇస్తాను. అదాని ఎవడు? ఈ మీటర్లు కూడా మార్చి ఎక్కువ రోజులు అవ్వలేదు. ఫర్ అవర్ ఇన్ఫర్మేషన్ 2 సంవత్సరాలు అయి ఉంటాయి. మరి 2 సంవత్సరాలు ఉంటే ఇప్పుడు ఏమిటి ప్రాబ్లం వచ్చింది ఈ మీటర్లతోని? ప్రాబ్లం ఏమిటి వచ్చింది? ప్రాబ్లం లేక ఎందుకు మారుస్తున్నారు? దీనివల్ల అడ్వాంటేజ్ ఈ మీటర్తో చెప్పండి ఏంటో. ఇప్పుడు మార్చిన మీటర్ల వల్ల అడ్వాంటేజ్ ఏంటి? అడ్వాంటేజ్ లేకుండా, పాత మీటర్లతో డిసడ్వాంటేజ్ లేకుండా కొత్త మీటర్లు మార్చి గవర్నమెంట్ ఖర్చు పెట్టుకోవడం ఎందుకు అంత డబ్బు? సో దానివల్ల అసలు అనవసరం ఇది. ది సిస్టమ్ ఇట్సెల్ఫ్ అనవసరం. చక్కగా వెళ్ళిపోతుంది కదా వ్యవహారం అంతను. గవర్నమెంట్ సప్లై చేసిన పవర్కి అంత డబ్బు సరిగ్గా వచ్చేస్తుంది కదా ఆటోమేటిక్గా. ఎందుకు మార్చవలసిన అవసరం లేదు కదా వీటికి. వాట్ ఈజ్ అవర్ పాయింట్. ఓకే, సో చూసాం కదా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఇది ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మీటర్లు కూడా మార్చి గత కొన్ని సంవత్సరాలు మాత్రమే అయ్యింది. అంటే సుమారు చూసుకుని 2 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. ఈ యొక్క మీటర్లు కూడా ఇప్పుడు మార్చుకోవాల్సిన అవసరం ఏముంది? దానివల్ల ఉపయోగం ఏముంది? ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మీటర్ల వల్ల ఏం ఉపయోగం? దీనివల్ల ఆల్రెడీ ఇప్పటికే పూర్తిగా ఎటువంటి లావాదేవీలు అయినా సరే పూర్తిగా ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి కదా, ఇదే విధంగా కొనసాగించవచ్చు కదా అంటూ కూడా పలువురు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ మీటర్లు ఉన్నాయి, ఈ మీటర్ల పైన అయితే మాత్రం ఇదే కొనసాగించాలంటూ ఈ స్మార్ట్ మీటర్లు అయితే మాకు వద్దు, ఏదైనా స్మార్ట్ మీటర్లు బిగించి దానివల్ల ఉపయోగాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి, ఒక పేపర్ రూపంలో మాకు రాసి అయితే ఇవ్వండి, ఒక బాండ్ రూపంలో మాకు రాసి ఇవ్వండి, అప్పుడు మేము వీటినైతే తిరగ బిగించుకుంటాము, కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా మాకు అదాని మీటర్లు అయితే వద్దు, మాకైతే ఏపీపీడీసీఎల్ సంబంధించిన సంస్థ నుంచి అయితే మాత్రం నేరుగా మాకు వస్తుంది కదా, ఎటువంటి ఇబ్బంది లేనప్పుడు మాకు ఎందుకు ఈ మీటర్లు అంటూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేశారు. చెప్పండి, ఇప్పుడు కొత్తగా అదాని మీటర్లు ఇప్పుడు కమర్షియల్ ఎంతవరకు కూడా బిగించారు, ఇప్పుడు చూసుకుంటే రెసిడెన్షియల్ కూడా ఇప్పుడు వచ్చి బిగిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే విజయనగరంలో కూడా పలు ప్రాంతాలు కూడా నిర్మించినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఈరోజు అయ్యప్ప నగర్లో కూడా నిర్మిస్తూ ఉంటే దీనికి సంబంధించి ఆ మీటర్లు తెచ్చి ఇక్కడ పెడుతూ ఉంటే అక్కడ తీవ్ర వ్యతిరేకత కూడా వచ్చినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అసలు ఈ మీటర్ వల్ల ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అంటారు ఏంటిది? ముందుగా గత ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచిందని చెప్పి బాదుడని చెప్పి, మేము వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి అదాని స్మార్ట్ మీటర్లు ఎక్కడైతే పెడతారో వాటిని పెడితే తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది, వాటిని బద్దలు కొట్టండి అని లోకేష్ బాబు గారు అప్పుడు పిలిపించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు తగ్గించడం కాకుండా విద్యుత్ సర్ఛార్జీలు అనే పేరుతో ఎప్పుడో వాడిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాడిన కరెంటుకి ఇప్పుడు సర్ఛార్జీల పేరుతో వేల కోట్ల రూపాయలు ప్రజల నుంచి విద్యుత్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు, భారాలు వేస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు అదానీ స్మార్ట్ మీటర్లని పట్టుకొస్తున్నారు. ఈ అదానీ స్మార్ట్ మీటర్లు అత్యంత ప్రమాదకరమైనవి. ఒక కార్పొరేట్ శక్తిని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకోవడమే. ప్రజలందరికీ మేము పిలిపించేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మీ పర్మిషన్ లేకుండా అదానీ స్మార్ట్ మీటర్లు పెట్టద్దు. ఇప్పటివరకు కరెంటు బిల్లు నెలంతా అయిపోయిన తర్వాత 3వ తారీఖు నాడు కరెంటు బిల్లు వస్తే 15వ తారీఖు నాడు 16వ తారీఖు వరకు మనకు టైం ఉంటుంది. ఇంకో వారం రోజులు ఫైన్తో కట్టుకోవచ్చు. కానీ ఇది సెల్ ఫోన్ రీఛార్జ్ లాగా ముందుగానే ఈ డబ్బులు అనేది కట్టాలి. తర్వాత సింగిల్ ఫేజ్కి 9,000 రూపాయలు చిల్లర, 3 ఫేజ్కి 17,000 రూపాయలు చిల్లర బిగించిన తర్వాత 93 నెలల పాటు మన దగ్గర వసూలు చేస్తారు. వీటితో పాటు 6 ఏళ్ల తర్వాత ఈ మీటర్లు మరి ఇంకా పనిచేయవు. 6 ఏళ్ల తర్వాత మళ్ళీ కొత్త మీటర్లు వేసుకోవాలి. పనిచేస్తున్న 2 కోట్లు సవ్యంగా పనిచేస్తున్న 2 కోట్ల మీటర్లని తీసేసి అదానీ గారి మీటర్లని పట్టుకొస్తారంట. మేము చెప్తున్నది ఒకటే, ఇంతకు ముందు కూడా చెత్త పన్ను మీద కూడా ఇదే విధంగా ప్రజలందరూ తిరగబడ్డం వల్ల చెత్త పన్ను వెనక్కి వెళ్ళింది. విద్యుత్తు అదే వ్యవసాయ పంపు సెట్లకి పెడతామంటే రైతులందరూ తిరగబడితే వెనక్కి వెళ్ళింది. మేము ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఈ అదానీ మీటర్లు మీ దగ్గరికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకించమని, విద్యుత్ పంపిణీ వ్యవస్థను మొత్తం కూడా ప్రైవేటీకరణ
చేసే నేపథ్యంలో భాగంగానే దీన్ని అదానీ స్మార్ట్ మీటర్లు పట్టుకొస్తున్నారు. విద్యుత్ సంస్కరణ చట్టం 2025 పట్టుకొచ్చారు. దీని తాలూకా ఉద్దేశం కూడా ఇట్ ఈజ్ నథింగ్ బట్ టు ప్రైవేటైజ్ ఎంటైర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని ప్రైవేటైజేషన్ చేయడంలో భాగంగానే వీళ్ళు తీసుకొస్తున్నారు. ఈ విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా ప్రజలందరూ పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చెప్పండి, స్థానికులుగా ఎలా అనిపిస్తుంది అండి ఈరోజు చూస్తూ ఉంటే? ఇప్పుడు కమర్షియల్కి బిగించారు, ఇప్పుడు చూస్తూ మీ రెసిడెన్షియల్, ఇప్పుడు మీదే ఫ్లాట్ కూడా బిగిస్తున్నారు. దీనిపైన ఇప్పటికే మరోవైపు వామపక్షాలు కూడా ఇంటింటికి వెళ్ళి ఆల్రెడీ ఒక కార్డ్స్ని కూడా అంటిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎవరు కూడా ఈ యొక్క మీటర్లను వ్యతిరేకించండి, మీరు తీసుకోకండి అండి. దీన్ని ఎలా చూడాలి? ఇది చాలా అన్యాయం అండి. ఈ వ్యవస్థని కార్పొరేట్ వ్యవస్థగా మార్చడానికి ప్రభుత్వం చూస్తుంది. ఇది చాలా దారుణం. దీన్ని చాలా విధంగా మేము ఖండిస్తున్నామండి. అంటే దీనివల్ల మీకు ఏ విధంగా ఇబ్బంది వస్తుంది? ఒకవైపు ప్రభుత్వాలు చెప్తున్నాయి అంతా మీకు క్వాలిటీ కరెంట్ వస్తుందని చెప్తున్నారు. ఆ క్వాలిటీ కరెంట్ వస్తుంది కదా, ఆల్రెడీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మీకు ఉచితంగానే బిగిస్తాను అంటున్నారు. ఎందుకు మీరు వేసుకోవట్లేదు? ఉచితంగా అనేది చాలా తప్పుడు మాట అండి. అది ఉచితం ఏంటి? ఉచితంగా ఎవరు ఎందుకు బిగిస్తారు? చాలా తప్పది. ఇది ప్రభుత్వం చేసిన ఎత్తుగడ. మామూలుగా ఫండ్ డెవలప్మెంట్స్ అనే నెపంతో ఇదంతా ఈ పనులు చేస్తారు. ఇది చాలా దారుణం. మధ్యతరగతి కుటుంబీకులు అయితేనేమి, లోయర్గా ఉండే కుటుంబాలు అయితేనే దీనివల్ల చాలా ఇబ్బంది పడతారు. కార్పొరేట్ వ్యవస్థ అండి ఇది. కార్పొరేట్ వాళ్ళ దగ్గర దోచుకోవాలి, అంతేగాని మధ్యతరగతి చిన్న తరహా ఉండే కుటుంబాల దగ్గర దోచుకునే వ్యవస్థ ఇది మంచిది కాదు. ప్రభుత్వానికి కూడా ఇది మంచిది కాదు. అంటే కనీసం ఆ మీటర్లు తెచ్చి బిగించేటప్పుడు కనీసం ఆ ఓనర్ పర్మిషన్ కూడా లేకుండా తెచ్చి బిగించి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అడిగే వాళ్ళకి సరే మళ్ళీ రేపు వస్తామని చెప్పుకొని వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. లేని వాళ్ళకి ఇంటికాడ ఎవరైనా సరే మహిళలు ఉంటే మహిళకి కూడా అమ్మ మేము ఉచితంగా బిగిస్తున్నాం, ఇది వేసుకోండి, మీకు మంచిగా ఉంటుంది, రానున్న రోజుల్లో మీకు క్వాలిటీ కరెంట్, ఈ విధంగా ఇటువంటివి కలబోలు మాటలు ఇటువంటి మాటలు చెప్పుకుంటూ ఎలక్ట్రికల్ సిబ్బంది కూడా వెళ్తున్న పరిస్థితి ఎందుకు అలా అటువంటి ధోరణి కనిపిస్తుంది అంట? ఇది చాలా తప్పు అండి. వాళ్ళు బిగించిన మీటర్స్ గవర్నమెంట్ ఆర్డర్ ఏది? గవర్నమెంట్ ఆర్డర్ చూపించమనండి. గవర్నమెంట్ ఆర్డర్ లేక వితౌట్ గవర్నమెంట్ ఆర్డర్ వాళ్ళు బిగించడానికి వాళ్ళెవరు? వాళ్ళు బిగించే హక్కు వాళ్ళకి లేదు. మా మీటర్లు వాళ్ళు బిగించడం ఏంటి? మేము పెట్టుకోవాలి, కావాలంటే మేము మీటర్లు బిగించుకోవాలి. కానీ వాళ్ళు ఎవరో వచ్చి అన్నోన్ పర్సన్స్ వచ్చి బిగించడం ఏంటి? ఇది చాలా దారుణం అండి ఇది. సో చూసాం కదా, ఏదైతే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఏదైతే ట్రాన్స్ఫార్మర్ ఉందో, ఇదే ట్రాన్స్ఫార్మర్ వద్ద ఉన్నటువంటి మెయిన్ మీటర్ ఏదైతే ఉంటుందో, ఇటువంటి మెయిన్ మీటర్లు అయితే వాళ్ళ పర్మిషన్ లేకుండా వచ్చేది ఇక్కడ బిగిస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, అలాగే ఉన్నటువంటి ఎవరైతే ఓనర్స్ ఉంటారో ఓనర్స్ కూడా కనీసం వాళ్ళకి పర్మిషన్ కూడా ఇవ్వట్లేదు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క మీటర్లు బిగించినందువల్ల అయితే మాత్రం ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం వచ్చినటువంటి కరెంటు బిల్లు కంటే ఇక మీటర్లు బిగించిన తర్వాత అధికంగా వస్తుందంటూ కూడా వస్తున్నటువంటి కథనాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే దీనిపైన ఇప్పటికే ఈ వామపక్షంలో ఉన్నటువంటి సిపిఎం, సిపిఐ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ప్రజా సంఘ నాయకులంతా కూడా ఈ యొక్క మీటర్ని వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా మతం ముందుగా చూసుకుంటే గత ప్రభుత్వం ఈ యొక్క వీటికి సంబంధించినటువంటివి తీసుకుని వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వం కూడా ఈ యొక్క మీటర్లను కొనసాగించడం అయితే మాత్రం కరెక్ట్ కాదు అంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సిడి సాయి ఏజెన్సీ పేరిట అయితే మాత్రం పెద్ద రాష్ట్రంలో స్కామ్ జరుగుతుందంటూ కూడా వచ్చినటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఏదైతే వీళ్ళకి సంబంధించినటువంటి మీటర్లే కాకుండా ఈ స్మార్ట్ మీటర్ల పేరుతో పూర్తిగా దోచుకుంటున్నారంటూ కూడా వస్తున్నటువంటి కథనాలు కూడా విపరీతంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్ళి కూడా ఈ మీటర్లు ఎవరు కూడా బిగించుకోవద్దంటూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే ఇంటికాడ ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఈ యొక్క వామపక్ష నాయకులు కూడా వెళ్ళి చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఇంటికి కూడా ఒక ఏదైతే సంబంధించినటువంటి పాంప్లెట్ కూడా అంటించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మీటర్లను అయితే అంటించొద్దంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మనమైతే చూడొచ్చు, ఏవైతే కనిపిస్తున్నాయో ఇటువంటి పాంప్లెట్లు అయితే మా ఇంటికి స్మార్ట్ మీటర్ వద్దు అంటూ కరెంటు ఛార్జీలను తగ్గించాలంటూ మరోవైపు సిపిఎం నేతలు అయితే మాత్రం దీన్ని అయితే తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ దీనికి సంబంధించినటువంటి ఎప్పటికీ ఇటువంటి పాంప్లెట్ కూడా రిలీజ్ చేసింది. ఏదైతే కనిపిస్తుంది స్టిక్కర్లు అనమాట, ప్రతి ఒక్క స్టిక్కర్ని కూడా ఇంటింటికి వెళ్ళి ఆ యొక్క ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెళ్ళి దీనిపైన మోటివేషన్ తీసుకుని వచ్చి అక్కడ అంటిస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే పలు ప్రాంతాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం కూడా ముమ్మరంగా కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ సరే ఈరోజు ఎలక్ట్రికల్ వ్యవస్థపై ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం అయితే మాత్రం ప్రజలైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే గత ప్రభుత్వమే
ఈ యొక్క స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చిందంటూ ఏదైతే ఆనాడు ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ అయితే చెప్పినటువంటి మాటలను కూడా మరొక వైపు అయితే మాత్రం మీరు సోషల్ మీడియా వేదికగా అయితే మరింత హల్చల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆనాడు చెప్పినటువంటి మాటలంటే ఖచ్చితంగా ఈ యొక్క స్మార్ట్ మీటర్లు ఎవరైనా బిగిస్తే ఖచ్చితంగా నేలకేసి కొట్టండి, మేము కూడా మీకు సపోర్ట్ చేస్తామంటూ ఆ రోజు చెప్పారు. ఖచ్చితంగా చూసుకుంటే ఈరోజు ఆ విధంగా కూడా జరగట్లేదంటూ కూడా మరొక వైపు అయితే మాత్రం ప్రజలు మండిపడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది విజయనగరంలో ఈ స్మార్ట్ మీటర్లపై వస్తున్న తీవ్ర వ్యతిరేక తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.